హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నా కుటుంబం వ్లాగ్స్. నేనైతే సండే రోజు వ్లాగ్ని అయితే షూట్ చేస్తున్నా. చర్చికి వెళ్ళేసి వచ్చిన తర్వాత నుండి అయితే షూట్ చేస్తున్నా. కొంచెం కొత్తిమీర, అది పుదీనా అట్లనే ఉంచితే పాడవుతుందని అది తీసి పెట్టేసి దొండకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాము. చర్చిలో ఇంకా భోజనాలు ఉండే తినేసి వచ్చాము. ఈ చెట్లు మిరప చెట్లు మా బాబుతో వేయించాను. గింజలు అయితే మంచిగా వచ్చాయి. దూరం దూరం పెడదామని అనుకున్నా. చూడాలి, పెట్టాలి. ఈ ఫ్లవర్స్ని చూస్తే అయితే నాకు మా అమ్మమ్మనే గుర్తొస్తుంది. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చినాయి అనమాట కనకాంబరాల చెట్లు. అయితే చెట్ల దగ్గరికి వెళ్ళేసి కొంచెం చిన్న క్యాప్చర్ చేసి వచ్చాను. ఎందుకంటే ఆ ఫ్లవర్స్ చూడగానే అమ్మమ్మ గుర్తొచ్చింది. ఇంకా వీడియో తీద్దామని చెప్పి వెళ్ళాను. ఈ చైర్ అయితే నాకు కిచెన్లో అండ్ మంచిగా యూజ్ అవుతుంది. మిషన్ కుట్టినప్పుడు కూడా కొంచెం షెల్ఫ్ కప్బోర్డ్కి డోర్ అనేది పోయిందనమాట. కటన్ లాగా కుడదామని చెప్పి ఇంకా పిల్లలవి కూడా చినిగిపోయిన బట్టలు ఉంటాయి కదా, అంటే కుట్లు ఊడిపోయినవి ఉంటాయి కదా, అవి కుట్లు వేద్దామని చెప్పి ఇంకా దీంట్లో అయితే ఫస్ట్ ఆయిల్ వేస్తున్నా. ఈ డంబుల్స్ చూడండి నాన్న, డంబుల్స్ అంటారా వీటిని? డంబుల్స్. ఈ డంబుల్స్ ఎక్కడ ప్లేస్ లేనట్టు ఇక్కడే పెడతారనమాట వీళ్ళు. ఎప్పుడైనా సరే మనం కుట్టినా కుట్టకపోయినా ఆయిల్ వేయాలని మా సిస్టర్ చెప్పింది, మా మమ్మీ చెప్పింది. ఇంకా అందుకోసం ఆయిల్ అయితే వేస్తున్నా. ఇదైతే నాకైతే ఒక్క చేత్తో లేపడానికి ఎన్ని కేజెస్ ఉంటుంది నాన్న ఇది? డంబుల్ ఎన్ని కేజెస్ ఉంటుంది? 3 కేజెస్ ఉందంట అది. నాకు అది లేపడానికి ఇబ్బంది అయిపోతుంది. మా బాబు చూడండి మంచిగా దాన్ని చేసి చూపిస్తున్నాడు. మంచిగా ఇట్లా ఎక్సర్సైజ్ చేసి చూపిస్తున్నాడు. ఈ చున్నీ కొంచెం వాడట్లేనమాట. దీన్ని కటన్ లాగా కుడదామని చెప్పి కుడతా ఉన్నా. వీడియో చూస్తున్న వాళ్ళు ఒకవేళ నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజంగానే ఆయిల్ వేస్తే మిషన్ అనేది మంచిగా ఫ్రీగా వస్తుందన్నమాట. చాలా బాగుంది. లేదంటే కస్తీగా వచ్చేది, కుడుతుంటాయంటే అది తొక్కుతూ ఉంటే కస్తీగా వచ్చేది, చాలా ఇబ్బంది అయ్యేది. నేనైతే అంత పర్ఫెక్ట్ కాదండి, నాకేం రావు. డబల్ కుట్లు వేసుకోవడం, చినిగినవి కుట్టుకోవడము ఇట్లా వస్తాయి అన్నమాట. అంతేగాని బ్లౌజులు కూడా అట్లాంటివి అయితే ఏం రావు. మా సిస్టర్ చాలా ట్రై చేసింది, కానీ నేను కూడా ఇంకా నేర్చుకుందామని చాలా పట్టు పెట్టినా కానీ నాకు రాలేదు, అవ్వలేదు అనుకోండి. నాకు ఇంకా వదిలేసా ఈ బ్యాక్ పెయిన్తో, ఇంకెక్కడ కుట్టేదిలే అని చెప్పి. ఇది చూడండి, ఈ లైట్ కరెంటు పోయినప్పుడు పిల్లలు హోంవర్క్ రాసుకుంటున్నప్పుడు పెట్టుకోవచ్చు అని చెప్పి ఎప్పుడు ఒక 4-5 ఇయర్స్ అవుతుందండి ఇది తెచ్చి. ఎందుకు వాడట్లే నాన్న ఇది? ఛార్జింగ్ పెట్టాలా ఈ లైట్? ఛార్జింగ్ పెట్టాలి. పని చేస్తుందా ఆ లైట్? పని చేస్తుందా? ఈ మిషన్ అయితే నాకు ఎప్పుడో ఆన్లైన్లో పెట్టుకున్న, అది వర్కౌట్ అవ్వలే. ఇంక ఈ పెద్ద మిషన్ అయితే తెచ్చుకున్నా. ఈ చక్రాలు అంటే భలే ఇష్టం నాకైతే. మీకు ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. మా ఆయనని నేను ఎప్పటి నుండో అడుగుతున్నాండి, ఇంకా ఆయన గుర్తులేక తీసుకురాలేదు, ఇంకా తీసుకొచ్చినుండే. ఇంకా బట్టలు వేద్దామని చెప్పి కిచెన్లో అంట్లన్నీ కడిగేసి బట్టలు మీద పైప్ వేస్తారు కదా, నిండిపోయింది. మళ్ళీ నీళ్ళన్నీ బయటికి పెట్టాల్సి వచ్చింది. ఇంకా డ్రై చేస్తున్నాము, అందుకే వాటర్ అట్లున్నాయి. ఇంకా ఫుల్ నిండిపోయింది. సరే అని చెప్పి ఇంకా మా పాప ఇంట్లో ఉంటే మాత్రం ఇంక ఇద్దరం కలిసి పని చేసుకుంటూ ఉంటాము. ఇంకా అందులో ఈరోజు వర్క్ ఉందని చేసుకుంటా ఉంది. నా చేయికి దెబ్బ చూడండి ఎట్లా తగిలిందో. నేను కొంచెం గ్లాస్ పగిలిపోతే దాన్ని సెట్ చేస్తున్నా. ఇంకా అది కుచ్చుకుందనమాట. బాగా బ్లడ్ అయితే ఆగకుండా కారిపోయింది. పసుపు వేసినా కూడా ఆగలేదు. తర్వాత మా హస్బెండ్ అయితే బ్యాండేడ్ తీసుకొచ్చిండనమాట. ఇంకా అది వేసుకొని అప్పుడు వంట చేయడం స్టార్ట్ చేశాను. ఇది ఈవినింగ్ అనమాట. నిన్న సండే ఈవినింగ్ మటన్ తీసుకొస్తే మటన్ అయితే చేస్తూ ఉన్నా. ఆ కారం కానీ ఆ వాటర్ కానీ తగిలితే ఎంత మంటగా ఉందంటే, అది చిన్న గాయమే కానీ లోపలికి గుచ్చుకుంది. గ్లాస్ అనేది చాలా నొప్పి పుట్టింది నాకైతే. ఇది చూడండి, కర్రీ మనం మగ్గించిన తర్వాత కారం వేసి కొంచెం కరివేపాకు, కొత్తిమీర పుదీనా వేసుకున్నప్పుడు కలర్ ఎక్సలెంట్గా ఉంటుంది కదా, రెడ్ పైన గ్రీన్ అట్లా. బగారన్నం అయితే చేస్తున్నాను అనమాట. బగారా రైస్, ఈ మటన్ కర్రీ నేను నా స్టైల్లో చాలాసార్లు మీకు షేర్ చేస్తున్నా కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ ఏం చేయట్లేదు. నిన్నైతే మటన్ బగారన్నం అయితే చేశాను అనమాట.
ఇంక ఇక్కడైతే ఆ చెయ్యి నొప్పితో అల్లాడిపోయిన మా హస్బెండ్ అయితే ఒక బిండనే తెచ్చి పెడుతుండే నాకు పెళ్ళైన కొత్తలో. ఎందుకంటే మాది విలేజ్ కాబట్టి మమ్మీ వాళ్ళది కత్తిపీటతో కట్ చేసేది అలవాటు అనమాట. ఇంకా నాకు పెళ్ళైన కొత్తలో కత్తిపీట లేకుండే నైఫ్సే వాడేది మా అత్తమ్మ. ఇంకా నైఫ్తో కట్ చేయడానికి నేర్చుకోవడానికి ఒక 2 నెలలు నెల పట్టిందండి. చాలాసార్లు ఇక చెయ్యి కోసుకుంటా ఉండే అనమాట. అందుకే బిండ తెచ్చిపెట్టి ఇప్పుడు మాత్రం తీసుకొస్తా చాలులే తగిలింది లేక చిన్నదానికి పెద్ద ఇది చేస్తున్నావు అని అంటాడు ఇప్పుడైతే. అట్లా ఉంటుంది అనమాట పాతపడ్డాక. ఇంక ఇక్కడైతే ఏముందిలే తగ్గిపోతుందిలే అట్లా అని సిల్లిగా తీసేస్తాడు ఇప్పుడైతే. కర్రీ చూడండి యమ్మీగా రెడీ అయిపోయింది. మటన్ కర్రీ, బగారా రైస్, పెరుగు, ఇంకా ఆనియన్ లెమన్ అయితే సైడ్కి పెట్టేశాను. వీళ్ళైతే తింటా ఉన్నారు. మేము సాయంత్రం నేను నా కూతురు తిన్నాం అనమాట. అందుకే పెద్దగా ఆకలి అనిపించలేదు. సరే అని చెప్పి ఇంక ఇక్కడ మీరు తినేయండి, మేము తర్వాత తింటామని చెప్పాను. ఇంకా తర్వాత అయితే కొంచెం ఇంకా వాళ్ళు తినేలోపు ఇంకా లాస్ట్లో నేను కూడా పెట్టేసుకున్నా. తినేసి ఇంకా పిల్లలు అయితే వాళ్ళ ఫ్రెండ్తో, మా బాబు అయితే బయట ఆడుకుంటూ ఉన్నాడు. మా ఆయన అయితే ఐస్ క్రీమ్ దేనికే తినేసి వద్దామా అంటే నాకు చేతన అవ్వట్లేదు, నేను వెళ్ళి తీసుకురండి అంటే సరే అని చెప్పి మా ఆయన అయితే వెళ్ళి తీసుకురావడానికి అయితే బయలుదేరిండు. ఇంకా ఐస్ క్రీమ్స్ అయితే తీసుకొని వచ్చినాక వాళ్ళ ఫ్రెండ్ మేమందరం ఐస్ క్రీమ్స్ తిని ఎంజాయ్ చేస్తాం. మా ఆయనకైతే థమ్స్అప్ తెచ్చుకుని ఆ థమ్స్అప్ కూడా నా కొడుకే తాగేసిండు. మొత్తము ఒక బుక్కన ఏమో ఉంచిండు అంతే. ఇంక ఇట్లా జరిగిందనమాట సండే మా డే అయితే. నచ్చిందా వీడియో? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.